కొంతమంది కొంతకాలం మనతో స్నేహం చేస్తూ ఉంటారు. ఏదైనా కారణాల వల్ల దూరమైనప్పుడు జీవితంలో మనకి ఎన్నో పరిచయాలు, ఎన్నో స్నేహాలు, ఎన్నో తెలిసినటువంటి బంధాలు మనతో పెనవేసుకొని ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే ఇందులో నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, శ్రేయోభిలాషులు ఎవరు అనేది ఎలా గుర్తించాలి, అసలైనటువంటి శ్రేయోభిలాషితనం ఎక్కడ బయటపడుతుంది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకొని ముందడుగు వేయాలి, మన మంచి కోరేటువంటి వాళ్ళే ఎప్పుడూ కూడా మనకి చెడు తలపెట్టరు అనేటువంటి అంశాన్ని మనం ఎలా పసిగట్టవచ్చు, మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. జీవితం అంటేనే మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా, మనం ఇలా జరుగుతుంది అనుకుంటే మరోలాగా జరుగుతున్నట్టుగా జీవితం ఎప్పుడూ కూడా కొత్త కొత్త రకాలతో సవాళ్ళని మనపై విసురుతూనే ఉంటుంది. ఎలాంటి సవాళ్ళు విసిరినప్పటికీ కూడా మనం తట్టుకొని అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. అయితే ఇలాంటి పరంపరలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మరి మన శ్రేయోభిలాషులు ఎవరు, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే, శ్రేయోభిలాషులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు నిద్రలో కూడా మనకి చెడు తలపెట్టాలనేటువంటి ఆలోచన రానే రాదు. మరి వాళ్ళు నిజమైనటువంటి మన మంచి కోరేటువంటి వాళ్ళే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపట్టగలుగుతామో తెలుసా? మనం వాళ్ళతో కొంతకాలం స్నేహంగానే ఉంటాం, అంతా సవ్యంగానే సాగుతుంది. మన మంచి చెడులు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, వాళ్ళ మంచి చెడులు మనకు తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు మన వ్యక్తిగత సమాచారం కూడా వాళ్ళకి కావలసినంతగా లభిస్తూ ఉంటుంది. అలాగే అవతలి వాళ్ళ వ్యక్తిగత సమాచారం కూడా మనకి కావలసినంతగా లభిస్తూ ఉంటుంది. ఇలా కొంతకాలం కలిసి ముందుకు సాగిన తర్వాత అది స్నేహమైనా కావచ్చు, బంధుత్వమైనా కావచ్చు, వట్టి పరిచయమైనా కావచ్చు, ఇద్దరి మధ్య పెనవేసుకున్నటువంటి ఎలాంటి బంధమైనా కావచ్చు, ఇలా కొంతకాలం కలిసి ముందడుగు వేసిన తర్వాత ఏదో ఒకరోజు ఒక చిన్న అపార్థం వల్ల విడిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనుకోండి. ఎవరైతే శ్రేయోభిలాషులు అనేటువంటి వాళ్ళు ఆ అపార్థంలో మౌనంగా ఉంటూ మనసు విప్పి జరిగిందేంటో ఒకరికొకరు నచ్చ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ బంధం మెరుగుపడలేదు, వాళ్ళ స్నేహం మళ్ళీ చిగురించలేదు అంటే అవతలి వాళ్ళ యొక్క మనసు బాగా బాధపడింది అని అర్థం. అలా బాధపడినప్పుడు ఎవరైతే మన నుండి దూరం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మౌనంగా మన జీవితం నుండి నిష్క్రమిస్తారు, మౌనంగా ఉంటారు తప్ప మన గురించి చెడు ప్రచారాలు చేయటం కానీ, మనల్ని వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా మన వ్యక్తిగత విషయాలని బయట పెట్టడం కానీ, మన గురించి ఏదో రకమైనటువంటి దుష్ప్రచారం చేయటం కానీ, మనల్ని ఎలా ఓడించాలా, మనల్ని ఎలా తలదించుకునేలాగా చేయాలా, మనల్ని ఎలా బాధ పెట్టాలా, మన మనసుని ఎలా నొప్పించాలా, మనం ఎప్పుడు మానసిక క్షోభతో రగిలిపోయేలాగా, వాళ్ళు లేనటువంటి బాధని మనం అనుభవించేలాగా చెయ్యాలా అనేటువంటి ఆలోచన వీరికి రానే రాదు. ఎందుకు అంటే వాళ్ళు మన శ్రేయోభిలాషులు కాబట్టి. వాళ్ళు మౌనంగా నిష్క్రమిస్తారు, మౌనంగా ఉండిపోతారు, అంతేకాని మనకి కీడు తలపెట్టాలని ఎప్పటికీ అనుకోరు. కానీ ఇలా శ్రేయోభిలాషులు కానటువంటి వాళ్ళు మాత్రం ఏ చిన్న అపార్థం వచ్చి విడిపోయినా చాలు, ఇంకా మన గురించి తండోపతండాలుగా ఏదో ఉన్నది లేనిది కలిపి ప్రచారాలు చేస్తూనే ఉంటారు. అంతేకాదు వాళ్ళ మూఢత్వంతో మనల్ని నిత్యం బాధ పెట్టడానికి, రెచ్చగొట్టడానికి, అవతలి వాళ్ళ జీవితాన్ని పతనం చేయటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే, మనకు ఇప్పుడే అర్థమవుతుంది వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులా కాదా అనేది అర్థమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. అలాంటప్పుడు మీరు మౌనంగా ఉండటం, వాళ్ళని ఒక గోతికాడి నక్కల్లాగా, విశ్వాసం లేనటువంటి కుక్కల్లాగా భావించి కొంతకాలం సంయమనం పాటించండి. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అంతే తప్ప ఆ మూర్ఖుల ముందు మీరు రెచ్చిపోవటం కానీ, ఆ మూర్ఖుల ముందు మీరేంటో నిరూపించుకునే ప్రయత్నం కానీ చేస్తూ వెళ్తున్నారే అనుకోండి, మీకు మనశ్శాంతి లేకపోగా అవతలి వాళ్ళు గెలిచినట్టుగా భావించి మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టడం కోసం మరింత ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇలా అపార్థాలు ఏర్పడినప్పుడు, లేదనంటే ఏదైనా కారణం వల్ల ఇద్దరి మధ్య చిన్న చితక గొడవలు ఏర్పడినప్పుడు సర్దుకుపోయేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులు మాత్రమే. అంతేకాదు ఒకవేళ సర్దుకుపోలేనంతటి గాయం, అగాధం ఏర్పడినా కూడా మౌనంగా దూరం అవ్వటానికి ప్రయత్నం చేస్తారే తప్ప మన గురించి తండోపతండాలుగా ఉన్నవి లేనివి అన్నీ కూడా ప్రచారాలు చేస్తూ వెళ్ళరు. మనసు బాధపడినప్పటికీ, మనసుకి గాయమైనప్పటికీ మౌనంగా ఉంటారు, మన మంచిని మాత్రమే కోరుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. వేలల్లో, వందల్లో ఒకరిగా ఉంటారని చెప్పాలి.
ఇలాంటి శ్రేయోభిలాషిత్వం గుణం కలిగినటువంటి వాళ్ళు కనుక మీ జీవితంలో మౌనంగా నిష్క్రమించినట్టుగా మీకు అనిపిస్తే వాళ్ళని వెతికి పట్టుకొని మీరు చేసిన తప్పేంటో వాళ్ళ ముందు చెప్పి మన్నించమని అడిగి నెమ్మదిగా వాళ్ళ స్నేహాన్ని మళ్ళీ వాళ్ళ బంధాన్ని ముందుకు కొనసాగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీరు ఎప్పుడైతే అపార్థంతోనో ఏ చిన్న తేడాతోనో విభేదాలు వచ్చి విడిపోయిన తర్వాత మీ గురించి లేనిపోనివన్నీ కల్పించి చెబుతూ మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు స్నేహంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా పలువురికి పంచుతూ మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేస్తున్నటువంటి వారి పట్ల మాత్రం ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండండి. ఇదిగో ఆ సందర్భాలలోనే వాళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత మూఢత్వపు స్వభావంతో ఉన్నారో, ఎంత స్నేహం చేసినప్పటికీ కూడా అవతలి వాళ్ళని పతనం చేయాల్సినటువంటి సంఘటనలు ఎదురైతే ఎంతకైనా తెగిస్తారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇక వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. విభేదాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టే వ్యక్తుల యొక్క వాస్తవమైనటువంటి సారవంతమైనటువంటి గుణం బహిర్గతం అవుతుంది. స్నేహంగా ఉన్నప్పుడు ఎవరమైనా బాగానే ఉంటాం, ఇచ్చిపుచ్చుకున్నప్పుడు అందరం బాగానే ఉంటాం, సంతోషంగా సన్నిహిత గుణం కలిగినప్పుడు అందరం బాగానే ఉంటాం. కానీ ఎవరికైతే తేడాలు వచ్చినప్పుడు, ఎవరికైతే విభేదాలు వచ్చినప్పుడు, ఎవరికైతే అపార్థాలు వచ్చినప్పుడు ఆ ఇరువురు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేదే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రేయోభిలాషులు అనేటువంటి వాళ్ళు ఈ అపార్థాలు ఏర్పడినప్పుడు కలిసి సాగటం కోసం తప్పైతే క్షమాపణను అడగటం, సర్దుకుపోయేటువంటి గుణంతో తను నా జీవితంలో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో మళ్ళీ కలిసి ముందుకు సాగేటువంటి ప్రయత్నాన్ని ముందుగా చేస్తారు. ఒకవేళ ఈ ప్రయత్నం విఫలమైనట్లయితే దూరంగా జరిగినప్పటికీ కూడా మౌనంగా ఉంటారే తప్ప అవతలి వాళ్ళ జీవితాన్ని వేరెత్తి చూపించడం కానీ వాళ్ళ గురించి చెడు ప్రచారాలు చేయటం కానీ చెయ్యరు. ఇది శ్రేయోభిలాషితనం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఉన్నతమైనటువంటి గుణం. ఇలాంటి వాళ్ళు కనుక మీకు కనిపించి గతంలో మీరు వాళ్ళని దూరం చేసుకున్నట్టయితే, లేదంటే ఇప్పుడు అపార్థం వల్ల మీరు దూరమై మీరు వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం మౌనంగా ఉంటున్నట్టయితే ఇది గమనించుకొని మీరు వారి గురించి చెడు ప్రచారాలు చేయటం ఆపేసి మౌనంగా చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని అంత మంచి గుణం కలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ గుణము, సంస్కారవంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి మళ్ళీ చేరేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఒక పట్టాల మిమ్మల్ని చేరదీసేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే మీ గుణాన్ని, గోతికాడి నక్కల్లాంటి మీ మనస్తత్వాన్ని వాళ్ళు గమనించారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతూ ఉంటారు. నెమ్మదిగా మీలో పరివర్తన తీసుకొచ్చుకొని మీరు కూడా అవతలి వ్యక్తిలాగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరే కనుక ఉన్నతమైనటువంటి శ్రేయోభిలాషితనం కలిగినటువంటి వ్యక్తులే అయితే కనుక మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. మీరు గొప్పనైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఎవరి చెడును కోరుకునేటువంటి వాళ్ళు కాదు. ప్రతి ఒక్క బంధానికి విలువనిస్తూ, ప్రతి ఒక్క స్నేహానికి కూడా విలువనిస్తూ మౌనంగా మీ జీవితంలో మీరు ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళే తప్ప ఇతరుల జీవితాన్ని వేలెత్తి చూపేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాదు అని అర్థం. ఇంతటి గొప్పనైనటువంటి విలువలు కలిగినటువంటి మీరు నిజంగా ఉత్తములనే చెప్పాలి. మరి ఈ రెండింటిలో మీరు ఏ కోవకు చెందినటువంటి వారు? ఒకవేళ మీరు ఏ కారణం వల్లనైనా మీ స్నేహితులతోనో, మీ బంధువులతోనో, మీ సన్నిహితులతోనో దూరమైతే మీరు వాళ్ళపైన చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారా? లేదంటే మౌనంగా ఉంటూ మీ జీవితంలో మీరు ముందుకు సాగుతూ ఉన్నారా? మీరు ఉత్తముల కోవలో ఉన్నారా, మూర్ఖుల కోవలో ఉన్నారో పరిశీలించుకొని జాగ్రత్తతో అడుగు ముందుకు వేయండి. తెలిసి తెలియక ఒకవేళ ఇంతకు ముందు గతంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకొని ఉన్నతమైనటువంటి మార్గం వైపు నడిచేటువంటి ప్రయత్నం చేయండి. సంతోషంగా, సన్నిహితంగా, స్నేహంగా ఒకరితో ఒకరికి అవసరాలు ఏర్పడినంతసేపు ఎవరమైనా బాగానే ఉంటాం. అందులో గొప్పేముంది చెప్పండి? తేడాలు వచ్చినప్పుడే కదా, వ్యక్తికి మధ్య అనుకోకుండా అపార్థాలు ఏర్పడినప్పుడే కదా, ఒక వ్యక్తి సుఖంలో, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడే కదా వాస్తవ పరిస్థితులు బహిర్గతమయ్యేవి. ఆ వ్యక్తి యొక్క నాణ్యత, గుణము, ప్రవర్తన, వ్యక్తిత్వము అనేవి ఇలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే బహిర్గతం అవుతాయి. అందుకోసమని మీ జీవితంలో ఏవైనా అపార్థాలతో కూడుకున్నటువంటి విపత్కర పరిస్థితులు కావచ్చు, స్నేహంలో విభేదాలు తలెత్తేటువంటి పరిస్థితులు కావచ్చు, కష్ట నష్టాలతో కూడుకున్నటువంటి పరిస్థితులే కావచ్చు, అవతలి వాళ్ళ స్నేహహస్తం కోసం అపన్న హస్తం కోసం ఎదురు చూసేటువంటి సందర్భాలు కావచ్చు, ఏవి ఎదురైనప్పటికీ కూడా మీకు అవతలి వాళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వపు విలువని ఉన్నట్లుగా చూపించటం కోసమే ఎదురయ్యాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఎవరికి ఏ స్థాయిలో ఎంత విలువ ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఎంత దూరంగా పెట్టాలో, ఎవరికి ఎక్కడ ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలో మొదలైనటువంటి విషయాలను అవగాహన చేసుకొని శ్రేయోభిలాషుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ వాళ్ళని వదులుకోకుండా మీ జీవితంలో ఆప్తమైనటువంటి వ్యక్తులుగా, చాలా ప్రాముఖ్యతను ఇవ్వగలిగినటువంటి వ్యక్తులుగా ఎప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. శ్రేయోభిలాషులు దొరకటం అనేది అదృష్టం అనే చెప్పాలి. అలా దొరికిన తర్వాత వాళ్ళను వదులుకున్నాము అంటే
అంతకన్నా దురదృష్టవంతులు ఇంకా లేరనే చెప్పాలి. అలాంటి దురదృష్టవంతుల జాబితాలో మాత్రం మనం ఎప్పటికీ ఉండకూడదు. మనకు శ్రేయోభిలాషులు అనేటువంటి వాళ్ళు ఎవరున్నారో బాగా గుర్తెరిగి వాళ్ళకి తగినంత ప్రాధాన్యతనిస్తూ వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తూ కలిసిమెలిసి ముందుకు సాగుదాం. మరి మీ జీవితంలో అత్యంత శ్రేయోభిలాషులు ఎవరున్నారు? మీకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఎదురైతే అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.